ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము 15వ అధ్యాయము. ఇప్పుడు మీకు కుండలిని శక్తి గురించి వివరిస్తాను. కుండలిని శక్తిని జాగృతం చేయగలిగిన వారు ఈ సృష్టిలో ఏదైనా సాధించగలుగుతారు. ఈ సృష్టిలో అతి కొద్ది మందికి మాత్రమే ఇది సాధించే శక్తి ఉంటుంది. ఇది రకరకాల కారణాల వల్ల సాధ్యం కావచ్చు. యోగులు వేల మంది ఉండొచ్చు. కానీ కుండలిని శక్తిని జాగృతం చేయగలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. కఠోరమైన సాధన ద్వారా కుండలిని శక్తిని మేల్కొల్పగలుగుతాము. ఇది హఠయోగం వల్ల సాధ్యపడుతుంది, లేదా మంత్రజపం వల్ల కూడా సాధ్యమే. మన ఋషులలో ఎక్కువ మంది ఈ శక్తిని సాధించిన వారే. అందువల్లనే వారు భూత భవిష్యత్ కాలాలను గురించి చెప్పగలిగేవారు, వివిధ మహిమలను ప్రదర్శించేవారు. అందువల్లే వారు భూత భవిష్యత్ కాలాలను గురించి చెప్పగలిగేవారు, వివిధ మహిమలను ప్రదర్శించేవారు. మన మనసు సాధారణ వాంఛల వైపే మొగ్గుతుంది. ఎంతటి సన్యాసి అయినా, యోగి అయినా కొద్ది క్షణాల సేపైనా కామవాంఛలకు లొంగనివాడు ఉండరు. అంతటి చంచలమైన మనసుపై అదుపు సాధించి ధ్యానంలో నిమగ్న చేయటం అనేది చాలా కొద్దిమంది సాధకులకే సాధ్యపడుతుంది. వారిలో కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. హఠయోగం ప్రకారము కుండలిని శక్తిపీఠము కుధస్థానము మర్మస్థానం మధ్యలో ఉంటుంది. స్త్రీలకు యోని స్థానంలో ఉంటుంది. ఇది అండం ఆకారంలో ఉంటుంది. సర్పం చుట్టలు చుట్టుకొని నిద్రిస్తున్న విధంగా ఈ శక్తి ఉంటుంది. ఈ సృష్టిని ఏ శక్తి అయితే శాసిస్తుందో ఆ శక్తి యొక్క అంశమే కుండలిని. ఈ శక్తిని మేల్కొల్పితే ఆ భౌతిక కాయం జీవంతో ఉన్నంత వరకు శక్తి ఉంటుంది. శరీరంలోని నాడులన్నిటినీ మహాశక్తితో నింపుతుంది. మహాశక్తివంతమైన కుండలిని శక్తిని జాగృతం చేయటమే యోగాభ్యాసంలోని అత్యున్నతమైన స్థితి. మానవ శరీరమే దేవుని యొక్క నిలయము. మన శరీరంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. యోగ సాధన ద్వారా మాత్రమే మనం వీటిని దర్శించగలము అని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వివరించారు. వీరబ్రహ్మం గారు తన శిష్యుడు సిద్ధయ్యకు శరీరాన్ని గురించి, కుండలిని శక్తి గురించి వివరిస్తుండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా రహస్యంగా విన్నాడు. అతడు చాలా అమాయకుడు. తన అమాయకత్వంతో బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి శరీరంలో చాలా అద్భుతాలు ఉన్నాయి, వాటిని నేను చూడాలి అనుకొని ఇంటికి వెళ్ళాడు. అక్కడ నిద్రిస్తున్న తన భార్య శరీరాన్ని కత్తితో నరికేసి అందులో తనకేవైనా అద్భుతాలు కనపడతాయేమోనని చూశాడు. కానీ కక్కయ్యకు రక్తమాంసాలు తప్ప ఏమీ కనపడలేదు. అయ్యో, అయ్యవారు చెప్పిన మాటలు విని నేను నా భార్యను చంపాను. నాకు దేవుళ్ళెవరూ కనపడకపోగా పెండ్లాం ప్రాణం తీసిన వాడినయ్యాను. దీనికంతటికీ కారణము బ్రహ్మంగారే. ఇదంతా నేను వెళ్ళి ఆయనని అడుగుతాను. సమాధానం చెప్పకపోతే ఈ స్వామి దొంగోడు అని అందరికీ చెబుతా అనుకొని బ్రహ్మంగారి దగ్గరకు వెళ్ళాడు. తరువాత కక్కయ్య బ్రహ్మంగారికి జరిగినదంతా వివరించి ఆయనను దూషించటం మొదలుపెట్టాడు. కక్కయ్య అజ్ఞానానికి బ్రహ్మంగారు ఆశ్చర్యపోయారు. తరువాత కక్కయ్య, నేను చెప్పినదేది అసత్యం కాదు. నేను అసత్యాలు చెప్పను. దానికి రుజువుగా మరణించిన నీ భార్యను నేను బ్రతికిస్తాను అని అభయమిచ్చి అతని వెనకనే బయలుదేరారు. కక్కయ్య ఇంటికి చేరిన తరువాత కక్కయ్య భార్య శరీరం పైన కొద్దిగా గంగాజలాన్ని చల్లారు. ఆమె వెంటనే పునర్జీవితురాలయ్యింది. అద్భుతాన్ని చూసి బ్రహ్మానందభరితుడైన కక్కయ్య బ్రహ్మంగారి కాళ్ల మీద పడ్డాడు. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని తెలుసుకోలేకపోయాను. ఇక ఎప్పటికీ నేను మీ శిష్యుడిగానే ఉండిపోతాను అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మంగారు, నా శిష్యులెవరూ నన్ను పూజించకూడదు. వారందరూ ఆ సర్వేశ్వరుని కోసం అన్వేషిస్తూ ఉండాలి. నువ్వు కూడా అదే విధంగా జీవించు అని కక్కయ్యను ఆదేశించి తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయారు. యథాప్రకారం వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన దేశాటన కొనసాగించారు. గ్రామాలలో తిరుగుతూ ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపటం మొదలుపెట్టారు. తన మార్గాంతరంలో నంజాల చేరుకున్నారు. ఆ దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. భోజనం చేసే సమయంలో దాహం వేసి ఆ ఊరిలో ఉన్న ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి కొద్దిగా మంచినీరిమ్మని అడిగారు. ఆ విశ్వబ్రాహ్మణుడు తన పనిలో నిమగ్నమై ఉన్నందువల్ల, ఇంట్లో ఎవరూ లేనందువల్ల పక్కనే ఉన్న బావి దగ్గరకు వెళ్ళి నీరు తాగమని చెప్పాడు. కానీ బ్రహ్మంగారు ఆ మాటలు పట్టించుకోక మళ్ళీ మంచినీరిమ్మని అడిగారు. దాంతో ఆ విశ్వబ్రాహ్మణుడికి కోపం వచ్చింది. కొలిమిలో కరుగుతున్న లోహాన్ని మూసతో సహా తీసుకొచ్చి కరుగుతున్న లోహాన్ని బ్రహ్మంగారికిచ్చి దాహం తీర్చుకోమని ఎగతాళి చేశాడు. అతని అహంకారం పోగొట్టాలని నిర్ణయించుకున్న బ్రహ్మంగారు ఆ మూసను చేతిలో పట్టుకొని మంచినీటి వలె తాగేశారు. అది చూసిన విశ్వబ్రాహ్మణునికి భయం వేసింది. తరువాత బ్రహ్మంగారు మామూలు మనిషి కాదని ఆయన పాదాలపై పడి తన తప్పు క్షమించమని ప్రార్థించాడు.
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము 15వ అధ్యాయము సంపూర్ణము.